అక్కినేని అఖిల్ మాటలు రాని వయసులోనే కెమెరా ముందుకొచ్చి తన యాక్టింగ్తో ఆడియన్స్ మతి పోగొట్టి ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకున్న యాక్టర్. ఇప్పుడు నేను చెప్పబోయేది 90s కిడ్స్ ఆర్ ఈ జనరేషన్లో ఎవరైనా సిసేంద్రి మూవీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ మూవీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అఖిల్ అయితే ఒక మంచి చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ పెద్దయ్యాక ఏఎన్ఆర్ గారిలా ఒక మంచి యాక్టర్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడైతే అక్కినేని ఫ్యాన్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి అఖిల్ 10% కూడా రీచ్ అవ్వలేకపోతున్నాడు. ఈ వీడియోలో మనం అఖిల్ దగ్గర తప్పు ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మన వీడియోకి ఒక లైక్ కొట్టి 10 మందికి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ వచ్చే పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లెట్స్ ఎంటర్ ఇన్ టు ద వీడియో. అఖిల్ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవ్వడానికి కారణం వచ్చి సిసేంద్రి మూవీనే కాదు, తన బ్యాటింగ్. 2010లో సెలబ్రిటీస్ లీగ్స్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ రోజు అఖిల్ బ్యాటింగ్కి ఫ్యాన్స్ అవని వారు ఎవ్వరూ ఉండరు. అఖిల్ బ్యాటింగ్ బాల్తుంటే స్టేడియం అంతా తుప్పు లేచిపోయింది. ఇంకా ఆ రోజు మన నాగమామ అండ్ వెంకీ మామ హ్యాపీనెస్కి హద్దే లేదు. ఇంకా ఆ రోజు ఫ్యాన్స్ కన్ఫామ్గా డిసైడ్ అయిపోయారు, ఒక్కసారి అఖిల్ మూవీస్కి వస్తే. ఇప్పుడు అఖిల్ ఫిల్మోగ్రఫీ మీద ఒక లుక్ వేద్దాం. అఖిల్ తన ఫస్ట్ డెబ్యూ మూవీ ఇస్తున్నారని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. మీరు ఒక లైలా కోసం మూవీ ఈవెంట్ గుర్తుంటే సినిమా ఏమో అన్నది, కానీ ఫ్యాన్స్ మాత్రం తమ్ముడు కోసం జైజేలు కొడుతున్నారు. అఖిల్ ఫస్ట్ డెబ్యూ మూవీ పేరు కూడా అఖిలే, ద పవర్ ఆఫ్ జువా. సినిమా నుంచి వచ్చిన కంటెంట్ అయితే అఖిల్ లుక్ బాగుందనా, నిజం బాగుందనా అంటే. దాని తర్వాత అక్కినేని ఫ్యామిలీకి స్ట్రాంగ్ జోన్ అయిన లవ్ స్టోరీ మూవీతో వచ్చాడు, అదే హలో. ఇక్కడ కూడా సేమ్ రిపీట్ అయింది. టీజర్, ట్రైలర్, సాంగ్స్, డ్యాన్స్ అన్నీ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ఖచ్చితంగా డిసైడ్ అయిపోయారు, ఈసారి అఖిల్ బాబు హిట్ కొడతాడు అని. కానీ మూవీ రిజల్ట్ మళ్ళీ దొబ్బేసింది. మూవీ ఫస్ట్ హాఫ్ బాగున్నా కానీ సెకండ్ హాఫ్ అయితే కొంచెం అన్ప్రెడిక్టబుల్గా ఉంది. అండ్ సినిమాకి మెయిన్ అసెట్ అయిన యాక్షన్ సీక్వెన్సెస్ అది కాస్త మైనస్ అవ్వడం ఈ మూవీకి ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్. దాని తర్వాత 2 లవ్ స్టోరీ మూవీస్తోనే వచ్చాడు. ఇక్కడ కూడా సేమ్ రిపీట్ అయింది. టీజర్ నుంచి ట్రైలర్, సాంగ్, డ్యాన్స్ వరకు అన్ని పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేసే. ఇందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కాస్త పర్లేదు అనిపించుకున్నా కానీ మిస్టర్ మజ్ను అయితే టూ బ్యాడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దీని తర్వాత ఒక కమర్షియల్ మూవీ కాదు అండ్ లవ్ స్టోరీ మూవీ కాదు, ఒక మంచి యాక్షన్ ప్యాక్డ్ మూవీతో వచ్చాడు అఖిల్ బాబు. అఖిల్ ప్రీ లుక్తోనే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఓ రేంజ్లో క్రియేట్ అయ్యి అండ్ అఖిల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే టాప్ మ్యాచ్గా ఉంది. మళ్ళీ ఇదే రిపీట్ అయింది. సాంగ్స్ నుంచి ట్రైలర్ వరకు అన్నీ బాగున్నాయి. దానికి తోడు రామ్ చరణ్ గారితో ప్రమోషన్స్ చేపించారు అండ్ మలయాళం సూపర్ స్టార్ మమ్మూటి గారు ఈ మూవీలో యాక్ట్ చేయడం. అండ్ మూవీ రిజల్ట్ అయితే అఖిల్ కెరియర్లోనే వన్ ఆఫ్ ది వరస్ట్గా వచ్చాయి. అండ్ అప్పుడే అన్న కస్టడీ మూవీ కూడా డిజాస్టర్ అవ్వడం అండ్ అక్కినేని ఫ్యామిలీకి డౌన్ఫాల్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడే ఫ్యాన్స్లో ఒక డౌట్ క్రియేట్ అయింది, అఖిల్కి యాక్టింగ్ వచ్చా రాదా. అఖిల్ ఒక మంచి యాక్టరే, కానీ తన దగ్గరున్న యాక్టింగ్ స్కిల్స్ని ఎవరు సరిగ్గా యూస్ చేసుకోవడం లేదు, అదే తప్పు జరిగింది. అఖిల్ ఒక మూవీకి చాలా కష్టపడతాడు, దానికి ఏజెంట్ మూవీనే ఎగ్జాంపుల్. నాకు తెలిసి అఖిల్ మూవీస్ అన్నీ ఫ్లాప్ అవడానికి 2 రీజన్స్ అయితే మేజర్గా ఉన్నాయని నేను అనుకుంటున్నా. రీజన్ నెంబర్ 1 నుంచి స్క్రిప్ట్ సెలెక్షన్స్. కన్ఫ్యూజన్లో ఏవేవో మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడేమో అఖిల్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తను ఏ జాన్రా మూవీతో వచ్చినా కూడా మూవీస్ అన్ని ఫ్లాప్ అవుతున్నాయి, ఇది ఒక రీజన్. అండ్ రీజన్ నెంబర్ 2 వచ్చి ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్. అదేంటో కానీ అఖిల్ మూవీస్ అన్ని హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవుతాయి. దానికి రీజన్ ఇందాకే చెప్పా కదా, టీజర్, సాంగ్స్, ట్రైలర్స్ అన్నీ బాగుండటం. దానికి తోడు ఒక మూఢనమ్మకం, సినిమాలో సాంగ్స్ అన్ని బాగుంటే సినిమా సగం హిట్ అవుతుంది అని మన ఆడియన్స్ మైండ్లో ఫిక్స్ అవ్వడం. ఇది కూడా కాస్త ఒక మైనస్ పాయింట్ అవ్వడం. ప్రెజెంట్ అయితే అఖిల్ చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఏ ప్రాపర్ అప్డేట్ కూడా లేదు. సాహో మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన డైరెక్టర్తో ఒక మూవీ ఉందని టాక్స్ నడుస్తున్నాయి. లెట్స్ సీ అఖిల్ ఏ సబ్జెక్ట్తో వచ్చి హిట్ కొడతాడో. ఒక్కసారి అఖిల్ దగ్గరున్న యాక్టింగ్ స్కిల్స్ని సరిగ్గా యూజ్ చేసుకునే డైరెక్టర్ వస్తే ఇదే రిపీట్ అవుతుంది. ఇంకా నిజంగానే అఖిల్ అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు, అఖిల్ వల్ల కరెక్ట్, అఖిల్ వల్ల కరెక్ట్.